హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బెండకాయ బజ్జీలండి. మనకి నోటికి రుచిగా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ఏమైనా తినాలనుకుంటే 10 నిమిషాల్లో ఒక్కసారి ఈ విధంగా బెండకాయతో బజ్జీలు అయితే ప్రిపేర్ చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటాయి. మనకి ఈవినింగ్ స్నాక్ లాగైనా లేదంటే పప్పుచారన్నంలోకి సైడ్ డిష్గా అయినా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మటుకు భలే రుచిగా ఉంటాయండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒక్క 10 నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరింత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం అయితే ఇక్కడ నేను లేతగా ఉన్న బెండకాయలను అయితే తీసుకోవాలి. ఒక 12 నుంచి 13 వరకు బెండకాయలని తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బెండకాయలని శుభ్రంగా కడిగేసుకోవాలి. మనం తీసుకునే బెండకాయలు మటుకు లేతగా ఉండేలా చూసుకుంటేనే మనకి బజ్జీలా వేసుకుంటాం కాబట్టి చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇక్కడ తీసుకున్న బెండకాయలని పైన తొడిమ తీసేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ చివరి వరకు కాకోకుండా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఒక్కసారి ఇలా రోల్ చేసేసుకోవాలి. చక్కగా మనకి పీసులాగా వచ్చేస్తాయి అన్నమాట. ఫ్రీగా అయిపోతుంది బెండకాయ అనేది. మనకు బజ్జీ వేసుకోవడానికి చక్కగా ఫ్రీగా ఉంటుంది. ఇంకో బెండకాయ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. పైన తొడిమ తీసేసుకొని మనము గుత్తొంకాయకి అయితే ఎలా కట్ చేసుకుంటామో 4 ముక్కలు కాకుండా ఇక్కడ నేను వచ్చేసి 6 భాగాలుగా అయితే కట్ చేస్తున్నానండి. ఒక బెండకాయను వచ్చేసి సన్నగా బారుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న బెండకాయలన్నీ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను అన్ని బెండకాయలు ఇలాగే కట్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇప్పుడు పిండి అనేది కలుపుకుందాము. ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు వాముని కొంచెం క్రష్ చేసుకొని వేసేసుకోండి. బజ్జీలోకి వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అరుగుదల కూడా తొందరగా అవుతుందండి మనం శనగపిండితో చేసుకుంటున్నాం కాబట్టి. ఇంక ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడినంత సాల్టు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వచ్చి గరం మసాలా కూడా వేసుకోండి. స్పైసీగా చాలా బాగుంటాయి మనకి బజ్జీ అనేది. గరం మసాలా కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు చక్కగా పిండిలో కలిసే విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. పిండి అనేది ముందే వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి. పల్చగా అయిపోతే మనకి బజ్జీలు అనేటివి ఆయిల్ పీల్చేస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది మనకి చక్కగా ఉండలేని లేకుండా సాఫ్ట్గా ఉండాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది మనకి ఇలా రావాలి. ఇదంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి. ప్యాన్లో ఆయిల్ కూడా వేడైపోయింది. ఆయిల్ వేడయ్యాక మనం కలిపెట్టుకున్న పిండిలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయని డిప్ చేసేసుకొని వేసుకోవాలి. కొంచెం చేతితోటి వెడల్పుగా పట్టుకొని వేసుకున్నామంటే మనకి చక్కగా లేయర్ లాగా వస్తుందండి. నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలా కొంచెం వెడల్పుగా పట్టుకోవాలి బెండకాయ అనేది. ఇలా పట్టుకొని పిండిలో డిప్ చేసేసుకొని ఆయిల్లో 1 by 1 మనకి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి. నిజంగా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అప్పటికప్పుడు ఏమన్నా తినాలనుకుంటే కనుక ఈ విధంగా అయితే డిఫరెంట్గా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. బెండకాయ కూర కానీ బెండకాయ తినను అంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఇలా బజ్జీలాగా వేసి పెట్టండి, భలే ఇష్టంగా తింటారు. ఇక్కడ మనం వేసుకున్న బజ్జీలు ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని స్లోగా రెండో పక్క కూడా తిప్పేసుకొని రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి మనకి బజ్జీ అనేది. చూసారు కదా, ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ ఫ్రై అనేది ఫ్రై అయిపోయింది. మళ్ళీ సేమ్ ఇలాగే మిగతా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలతో కూడా ఇలాగే వేసేసుకోవాలి బజ్జీలు అయితే. ఇలా వేసుకొని వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. పప్పుచారు అన్నంలోకి అయితే సైడ్ డిష్గా ఎక్సలెంట్గా ఉంటాయండి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వై కూడా చక్కగా ఫ్రై అయిపోయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా. ఎప్పుడు మనం ఉల్లిపాయ పకోడీ లేదంటే పచ్చిమిర్చితో బజ్జీలు ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి బెండకాయతో ఇలా బజ్జీ అనేది ప్రిపేర్ చేసి చూడండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని ఇంకా వేడిగా కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుందండి. మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా బెండకాయ బజ్జీ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక బజ్జీ చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో. లోపల బెండకాయ కూడా చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. లేతగా ఉన్న బెండకాయలు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.